ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున మా చర్చ్ లో ప్రేయర్ కండక్ట్ చేశారు. కాకపోతే చర్చ్ లో కాదు, బయట ఏర్పాటు చేశారు. అందరూ ఒక దగ్గర కూడి కొద్ది క్షణాలు దేవుని స్తుతించాం. చుట్టూ పొలాల మధ్య చక్కని వాతావరణంలో దేవుని స్తుతిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇక లేట్ చేయకుండా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. ప్రేయర్ తర్వాత ప్రతి ఒక్కరూ పాటలు పాడి దేవుని స్తుతించారు. మన దేశం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, దేవుడు మన దేశం పట్ల చూపిస్తున్న కృపను గురించి, ఇంకా మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ప్రతి ఒక్కరూ కొన్ని మాటలు తెలియజేశారు. ఈ విధంగా తెలియజేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు మేము తెలుసుకున్నాం. ఇంకా ప్రేయర్ చేయాల్సిన ప్రేయర్ పాయింట్స్ గురించి అయితే తెలుసుకున్నాం. వాటి గురించి అందరం కలిసి ప్రార్థించాం. చివరగా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను కూడా కొన్ని మాటలు తెలియజేశాను. ఆ తర్వాత కొంత సమయం ప్రార్థనలో గడిపి అందరం కలిసి కొంత సమయం దేవుణ్ణి ఆరాధించాము. ఆ తర్వాత పాస్టర్ గారు వాక్యాన్ని బోధించారు. దేశం కోసం ఎంతో శ్రమ పడిన వారి గురించి, దేవుని కోసం మన దేశంలో శ్రమ పడిన సేవకుల గురించి జ్ఞాపకం చేశారు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ప్రేయర్ కంప్లీట్ అయింది. ఏర్పాటు చేసిన భోజనం చేసి ఇంటికి తిరిగి చేరుకున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.